నమస్తే. కన్నప్ప ఫస్ట్ లుక్ వచ్చింది కానీ ఎట్లా అనిపించింది ప్రభాస్ రుద్రుడు గెటప్ కదా, చాలా బాగా అనిపించింది. ఇప్పటివరకు మనం శివుడు గెటప్ లో వస్తున్నాడేమో అనుకున్నాము. రుద్రుడు అంటున్నా అంటే అసలు 6 అడుగుల హైట్ 7 అడుగుల హైట్ అంటారు కదా, ఆ హైట్ కు తగ్గ దండం చేతిలో ఒకటి ఉన్నది. ఆ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తున్నది. సినిమాకి నాకు తెలిసి విష్ణు వల్ల ప్లేస్ అవుతుందో లేదో తెలియదు కానీ మంచి ఫ్యామిలీ వాళ్ళ బ్యానర్లే కదా వచ్చేది, వాళ్ళ బ్యానర్లే వస్తున్నది. సో ప్రభాస్ వల్ల బ్యానర్ కానీ సినిమా కానీ బాగా ప్లేస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ అక్షయ్ కుమార్ శివుడు అంటున్నారు, అది ప్రభాస్కి ఇస్తే బాగుండనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకంటే ఇంతకుముందు కన్నప్ప అనే ఒరిజినల్ టైటిల్ తో పెద్దడాడి కృష్ణరాజు గారు చేశారు కదా సినిమా. సో అదే పాత్ర మనోడికి ఇస్తున్నారా, శివుడికి గెటప్ ఇస్తున్నారా, రుద్రుడు అని కొంతమంది అంటున్నారు. కన్నప్ప అంటే మరి శివుడికి కన్ను పోతే మనోడు ఏమైనా కన్ను తీసి పెడతాడా? మరి మన విష్ణు అయితే ఆ కన్నప్ప అని నడిచినప్పుడు బాగా ట్రోల్ అయిపోయింది. ఆ ట్రోల్స్ అన్ని ఈ లుక్ చూసి నాకు తెలిసి సగం పక్క తప్పుకుంటే అనుకుంటా, ఆ ట్రోల్స్ అందరూ పక్క తప్పుకుంటారు అనుకుంటా. ఎందుకంటే అంత బాగా అనిపించింది ప్రభాస్ లుక్ అయితే. అక్షయ్ కుమార్ ఇక ఆయన మనకు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆడ మామూలుగా మంచి ఫ్యామిలీ బ్యానర్ అంటే చాలా మంచి సినిమాలు వచ్చినాయి ఇంతకుముందు. మంచి సినిమాలు ప్రొడ్యూసర్ కూడా చేశారు. ఆ బ్యానర్ ద్వారా చాలా మంచి సినిమాలు వస్తాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దాంట్లో ప్రభాస్ని పెట్టడం అనేది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ బాహుబలి తర్వాత పుష్ప ఇటువంటి సినిమాలు వచ్చి మన సౌత్ ఇండియాని మన తెలుగు సినిమాలు ఎక్కడికో తీసుకువెళ్ళి నిలబెట్టినప్పుడు మన దక్షిణాది హీరోలను తీసుకొచ్చి మెయిన్ పాత్రలు చేయాల్సిన అవసరం లేదు. పెట్టండి విలన్ గానో ఇంకేదైనా క్యారెక్టర్ లో రౌడీగా విలన్ ఇచ్చేసుకోండి, కానీ వాళ్ళని తీసేసుకొని మన సినిమాలు చిన్న సినిమాలు తీసుకొద్దాని కోరుకుంటున్నా. సో వాళ్ళని పెడితేనే హిందీలో మన సినిమా కన్నప్ప సినిమా ఆడతా అనుకోవడం కూడా భ్రమనే. ఎందుకంటే ప్రభాస్ కట్అవుటే చాలు మన కాడ. ఎందుకంటే మోహన్ బాబు గారు కూడా ఎంపీగా చేశారు, వాళ్ళ బ్యానర్ నుంచి కాస్త కూర్చొని ఆర్తలు తెలిసి ఉంటుంది, ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్లు తెలిసి ఉంటుంది, వాళ్ళ ద్వారా కొంచెం పబ్లిసిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కన్నప్పగా ఆ సినిమాలో వాళ్ళు ఎవరే పాత్రలు పోషిస్తున్నా కానీ ఇప్పటివరకు వచ్చిన పోస్టర్ల లుక్స్లలో మాత్రం ఖచ్చితంగా నాకైతే ప్రభాస్ లుక్ చాలా బాగా అనిపించేసింది. అది కామన్ గా సినిమాలో అంత ఏరి లెంత్ అంటే విగ్గే పెట్టేస్తారు కదా, మేకప్ చేస్తారు కాబట్టి అది విగ్గే ఉంటుంది. ఒరిజినల్ అంటే అంత పెంచుకొని ఉండాలంటే ఒక 3-4 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. అంత ఓపిక ఆడనేది అప్పటికే 100 కోట్లు పెట్టి చేస్తున్నారంటే, వాళ్ళ బ్యానర్లు అంత ఖర్చు పెట్టి చేస్తున్నారంటే రియల్ గ్రేట్. మళ్ళీ అంత జుట్టు పెంచాలంటే వాళ్ళు ఇక 100 కోట్లది 500 కోట్లు అయితే వడ్డీలతో సహా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేకప్ చేస్తారు కాబట్టి ఆ లుక్ లో మాత్రం కన్నప్ప మన రుద్రుడు లుక్ లో మాత్రం ప్రభాస్ చాలా బాగా సూట్ అయ్యిండు, చాలా బాగా అనిపిస్తుంది. సినిమాకి 100% ప్రభాస్ వల్ల 100% ప్లేస్ అయ్యే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా బడ్జెట్ పెట్టారు కదా, ఆ బడ్జెట్ అయితే తిరిగి రావాలంటే మాత్రం రుద్రుడిగా మనోడు సక్సెస్ అవుతాడు, సక్సెస్ చేస్తాడు. సినిమాకి అయితే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంది. సో ఇంకో విధంగా ప్రభాస్ అల్లు అర్జున్ ఇట్లా బావా అనుకుంటారు కదా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అల్లు అర్జున్ తోటి కూడా చాలా బాగానే ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు మనోజ్ గమ్యం సినిమాలో అల్లు అర్జున్ తో చేసిండు కదా, సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అలా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఫ్యామిలీ పరంగా వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సినిమాకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రాజాది రాజా ప్రభాస్ రాజా అంటారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ వల్ల ప్లస్ పాయింట్ 100% అవుతుంది. కన్నప్ప ఈ రోజు బతికి బట్ట కట్టాలంటే, ఆ సినిమా బతికి బట్ట కట్టాలంటే